నేషనల్ మీడియా సొంత సర్వేలో ఏపీ ఫలితాలు ఇలా ఉన్నాయి. జగన్ పార్టీ కోసం ఒక సర్వే, తమ సొంత అంచనా కోసం మరో సర్వే కొన్ని జాతీయ ఛానళ్లు చేయించాయి. ఎందుకంటే దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏపీనే ఇప్పుడు ఢిల్లీలో ఇదే హాట్ టాపిక్. ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ప్రధాని మోడీకి మొగుడున్నాడు, ఆయనే నాయుడు అంటున్నారు జాతీయ మీడియా ప్రతినిధులు. ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ వేవ్ ఖాయమని, విపక్షాలను సంక్షేమాస్త్రాలతో ఊచకొత్తకొస్తున్న నాయుడు అని జాతీయ మీడియాలో హాట్ టాపిక్. అందుకే జగన్ అర్జెంటుగా జాతీయ ఛానల్స్ లో పెయిడ్ సర్వేలు వండి వారిస్తున్నారు. సెకనుకు 3000 చొప్పున ఎన్ని నిమిషాలు ఆ సర్వేలు ప్రసారం చేస్తే అంత సొమ్ము ఆయా ఛానల్స్ కు ముట్ట చెప్పే పనిలో జగన్ పార్టీ ఉన్నట్టు తెలిసింది. ఈ ఛానల్స్ తాము సొంతగా చేయించుకున్న సర్వేలోని లెక్కల ప్రకారం 2014 ఎన్నికల్లో టీడీపీకి 46.3%, వైసీపీకి 44.4% ఓటింగ్ శాతం వచ్చింది. తాజా సంక్షేమ అస్త్రాలు, కేసీఆర్, మోడీ, జగన్ కు సపోర్ట్ వంటి పరిణామాల తర్వాత సెంటిమెంట్ పడడం వలన టీడీపీకి 49%, వైసీపీకి 35%, జనసేన 11%, కాంగ్రెస్ 3%, ఇతరులకు 2% ఓట్లు రావచ్చని జాతీయ మీడియా ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశంకి 122 నుంచి 126 స్థానాల వరకు, వైకాపా 40 నుంచి 45, జనసేన 6 నుంచి 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేసే పరిస్థితి లేదని అంచనా. ఎంపీల విషయానికి వస్తే తెలుగుదేశం 20 నుంచి 22 స్థానాలు, వైకాపా 3 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందని వారి సర్వేలో వెల్లడైంది. మొత్తానికి పంచముఖ పోటీలో జగన్ పార్టీ పంచరైపోవడం ఖాయంగా ఉంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన ప్లస్ లెఫ్ట్ ఇన్ని రకాలుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే తెలుగుదేశం పంట పండించబోతున్నాయి. ఏడాది క్రితం ఆంధ్రాకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకొచ్చింది. ఇక అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, నమ్మించి గొంతుకోసారని ప్రజల్లో సెంటిమెంట్ ఉంది. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్న టీడీపీ నాయకుల వాదనతో ప్రజలు ఏకీభవిస్తున్నారు. దానికి తోడు జగన్, కేసీఆర్ ను రంగంలోకి దింపడంతో ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. పైగా సీఎం సంక్షేమ పథకాలు టీడీపీ గ్రాఫ్ పెంచాయని కేంద్ర హోంశాఖ వర్గాల అంచనా.